జనసేనలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోని 6 ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా వైసీపీ నేతలు జనసేనలో చేరుతారని ప్రచారం ప్రారంభమైంది. చాలా మంది వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారంతా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారిని పార్టీలోకి రప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇటీవల 14 మంది జనసేన నేతలతో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. ఆయనకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలపై మంచి పట్టుంది. కాంగ్రెస్తో పాటు వైసీపీలో ఆయన పనిచేశారు. ఆ అనుభవంతోనే పెద్ద ఎత్తున వైసీపీ నేతలను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీపై అసంతృప్తి ఉన్నవారు, విధి లేక పార్టీలో కొనసాగుతున్న వారిని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయి. దాదాపు 70 వరకు నియోజకవర్గాలు. వైసీపీ ఆది నుంచి గ్రేటర్ రాయలసీమ అనుకూలంగా ఉంటూ వస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ గ్రేటర్ రాయలసీమలో మాత్రం వైసీపీ పట్టు చాటుకుంది. 2019 ఎన్నికల్లో మాత్రం 5 స్థానాలు మినహా నియోజకవర్గంలో వైసీపీ విజయ దుందుభి మోగించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. 3 ఎంపీ సీట్లు పొందింది. అందుకే అక్కడ వైసీపీని తక్కువ అంచనా వేయకూడదని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. బాలినేని తన సొంత జిల్లా ప్రకాశం నుంచి జనసేన చేరికల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఓ 4 జనసేనలోకి వస్తారని టాక్ నడుస్తోంది. ప్రధానంగా కరణం బలరాం, సిద్ధా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్తో పాటు మరొకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.